హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పరదా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి ఫ్లాప్ అయితే నిలిచింది గైస్. అనుపమ పరమేశ్వరన్ గారు హీరోయిన్గా నటించారు మూవీలో. నేను థియేటర్లో చూడలేకపోయాను, ప్రైమ్ వీడియోలో వచ్చాక మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకున్నాను గైస్. స్టోరీలోకి వెళ్తే గైస్, ఒక గ్రామం, ఆ గ్రామంలో ఏంటంటే పరదా లేకుండా ఆడపిల్ల బయటకు అయితే వెళ్ళొద్దు. అది ఆ రూల్ ఉంటుంది. ఆ ఊర్లో గ్రామదేవతని కొలుస్తూ ఉంటారు. పరదా, ఆ గ్రామదేవత కూడా ఎలా అంటే పరదా కట్టుకునే ఉంటారు. ఒక ఫ్లాగ్ మనకి పోర్షన్ అయితే చూపిస్తారు, దేనివల్ల ఏంటి ఆ గ్రామదేవత పార్ట్ ఏదైతే చూపిస్తారో దేనివల్ల పరదా కట్టుకొని తిరగాలి ఏంటనే ఆ పోర్షన్ కూడా మనకు చూపిస్తారు. దానికి స్టోరీ టెల్లింగ్ కూడా చూపిస్తారు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే హీరోయిన్కి మ్యారేజ్ కూడా ఫిక్స్ అవుతుంది, పెళ్లి చేద్దాం అనుకుంటారు. అయితే ఒక మ్యాగజైన్లో ఫోటో అయితే పడుతుంది హీరోయిన్ది. ఏంటంటే ఆ ఊరు ప్రజలు ఏమంటారంటే, నీ కూతురు ఇలాంటి పని చేసిందంటే మనం పరదా లేకుండా ఊర్లోకి వెళ్ళాము, నీ కూతురు ఇలాంటి పని చేసింది అని అయితే ఆ ఊరు ప్రజలందరూ తిడతారు గైస్. అయితే ఆ గ్రామంలో రూల్ ఏంటంటే, ఎవరైతే పరదా లేకుండా బయటికి వెళ్తారో వాళ్ళకి గ్రామదేవతకి బలిస్తే గ్రామదేవత శాంతిస్తుంది, లేదంటే ఊరికి అరిష్టం పడుతుంది, శాపం తలుగుతుంది అయితే ఊరు ప్రజలు అయితే అనుకుంటారు గైస్. అయితే హీరోయిన్కి బలిద్దామని అయితే అనుకుంటారు. అయితే వాళ్ళంతా ట్రాష్, ఇదంతా ఏం లేదు, తను తప్పు లేదు, తను తప్పు చేయలేదని చెప్తుంటే మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని హీరోయిన్తో ఒక ఆమె అయితే ఉంటుంది. తను చెప్తుంది, అతను ఎవరు ఏంటని నేను కనిపెడతాను, అతను కనిపెట్టి తీసుకొస్తాను, తన ముందు నిర్దోషాన్ని నిరూపిస్తాను, ఇదంతా ట్రాష్, ఇదంతా ఏం లేదు అనేది నేను నిరూపిస్తానైతే తనైతే చెప్తుంది గైస్. అలా హీరోయిన్ తీసుకుని అయితే వెళ్తుంది. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ మ్యాగజైన్లో ఫోటో ఎలా వచ్చింది, అది తీసింది ఎవరు, మరి అది కనిపెట్టారా, మరి ఊరు ప్రజలు మూఢనమ్మకాన్ని హీరోయిన్ పోగొట్టిందా, పరదా ఏదైతే పరదా ఉందో పెట్టుకొని బయటకు వెళ్ళాలి అనే రూల్ని ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసిందా, ఆ మూఢనమ్మకాన్ని పోగొట్టిందా, మరి ఊరు ప్రజలు ఎలా మారారు, హీరోయిన్ మరి ఎలా ఆ ప్రాబ్లం నుంచి బయటపడింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే జస్ట్ ఓకే అనిపించింది గైస్. స్టార్టింగ్లోనే బాగానే స్టార్ట్ అయింది. ఆ స్టోరీ టెల్లింగ్ పరదా గురించి అది మొత్తం చూపిస్తారు. హీరోయిన్ ఇంట్రడక్షన్, ఫాదర్ది ఇంకా డాటర్ది బాండింగ్ అది బాగానే చూపిస్తుంది. మంచిగా వెళ్తుంది స్టోరీ. ఇంటర్వల్ వరకు బాగా తీసుకెళ్లారు మూవీని. ఎప్పుడైతే ఇంటర్వల్ తర్వాత ఎవరైతే హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ బయటకు వెళ్తారో అతను ఎవరు కనబెడదామని అప్పటి నుంచి మూవీ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది కదా, చాలా బోరింగ్గా ఉంటుంది. అసలు ఎక్కడ ఇంట్రెస్ట్ కానీ మనకి మూవీ మీద కలగదు. ఇంకా తెలిసిపోతుంది మనకి క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేది. అలా ఉంటుంది మూవీ మొత్తం. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేయదు. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అవుతాం, చూడలేము అసలు. ఇంకా హర్ష గారిది, సంగీత గారిది సీన్స్ ఉంటాయి, అది అక్కడక్కడ హ్యూమర్గా బాగానే అనిపిస్తాయి. బట్ మూవీ మాత్రం ఎక్కడ అంటే సెకండ్ హాఫ్ వచ్చేసి ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంప్రెసింగ్ అనిపించదు గైస్. అందుకే మూవీ నాకైతే ఓకే అనిపించింది. పర్ఫార్మెన్స్ అయితే అనుపమ పరమేశ్వరన్ గారు చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. స్టోరీ బాగానే ఎంచుకున్నారు, బట్ సెకండ్ హాఫ్ కూడా అలాగే తీసుకెళ్ళి ఉంటుంటే మూవీ ఇంకా బాగుండేదని నా ఫీలింగ్ అయితే గైస్. మూవీ మాత్రం జస్ట్ ఓకేగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా బోరింగ్గా అనిపిస్తుంది. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. ప్రైమ్ వీడియో ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది పరదా మూవీ. మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, కానీ దాన్ని ఇంకా ఎగ్జిక్యూషన్ బాగా ఉంటుంటే మూవీ ఇంకా రిజల్ట్ ఇంకోలా ఉండేదని నా ఫీలింగ్ గైస్. మంచి మూవీ స్పాయిల్ అయిపోయిందంటే నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా బాగా తీయాల్సింది సెకండ్ హాఫ్. అదే తప్ప మూవీ అంతగా ఇంప్రెస్ అయితే చేయదు. ఫస్ట్ హాఫ్ చూడొచ్చు, సెకండ్ హాఫ్ జస్ట్ ఓకేలా అనిపించేస్తుంది. అందుకే మూవీ జస్ట్ ఓకే అనిపించింది నాకు. ఓకే, వీకెండ్ వాచ్ చేయండి. ఓటీటీ కాబట్టి ట్రై చేయండి. చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో ప్రెజెంట్ పరదా మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.